ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ సాయంకాలం యూట్యూబ్ ద్వారా దేవుని మాటలు వింటున్న ప్రియులందరినీ ప్రభు నిండారుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ అందరికీ కూడా ఇమానుయేల్ తెలుగు బ్యాప్టిస్టు సంఘపక్షంగా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు మీ అందరినీ నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని ఈరోజు సాయంకాలం కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల దేవ, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈ సాయంత్రం మీ సన్నిధిలో నీ బిడలంగా కూడి నేను స్తుతించి ఆరాధించుటకు మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తులో మీరు మాకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదం బట్టి మీకు స్తోత్రాలు. అనుదినము నా గడప ఎద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల ఎద్ద కాల్చుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు అని మీరు సెలవించారు. మీ మాటలు వినుటం మాకెంతో ఆశీర్వాదకరం తండ్రి. నాయన, సజీవుడు అయిన మీ మాటలు ఈ సాయంత్రం మాకు వినిపించండి. ఆసక్తితో యూట్యూబ్ ద్వారా మీ మాటలు వించిన బిడ్డలందరినీ దర్శించి మీరే ఆశీర్వదించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరం కలిసి దేవుని నామానికి మహిమ కలుగులాగున ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 451వ కీర్తన, సర్వచిత్తము నీదేనయ్య అనే కీర్తన అందరం కలిసి దేవుని నామానికి మహిమ కలుగులాగున పాడు. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే, సారే పైనున్న మంటినయ్యా, సరి అయిన పాత్ర చేయుమయ్యా, సర్వేశ్వరా నేరితుండాను, సర్వాదా నిన్నే సేవితును, సర్వచిత్తం నీవేనయ్యా, స్వరూపమీచు కుమారివే, ప్రభు సిద్ధించు నీ చిత్తమే, ప్రార్థించుచుంటి నీ సన్నిధి, పరికింపు నన్ని దివసంబున, పరిశుభ్రమైన ఇవము కన్నా, పరిశుద్ధు చేసి పాలింపు మా, పాపంబు పోవా నన్ను కడుగుమా, సర్వచిత్తం నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే, నీ చిత్తమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థింతు నా రక్షక, నీచము గాయముల చేతను నిత్యము కృంగి అలసియుండా, నిజమైన సర్వశక్తుండవే, నీ చేత బట్టి నన్ను రక్షింపుమా, సర్వచిత్తం నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే, ఆత్మస్వరూప నీ చిత్తమే, అనిశంబు చెల్లు ఇహ పరమునా, అధికంబుగాన నీ ఆత్మతో ఆవరింపు నా రక్షక, అందరు నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను నింపుము దేవా, సర్వచిత్తము నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే. పరిశుద్ధ గ్రంథం నుండి ఈ సాయంకాలం మన ధ్యానం కొరకు కీర్తనల గ్రంథం. చక్కగా మీరు బైబిల్ తెరచి దేవుని మాటలు విని దీవించబడవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. కీర్తనల గ్రంథం 55వ సంకీర్తన, 55వ సంకీర్తన 22వ వాక్యం మనం ధ్యానపూర్వకంగా చదువుకున్నాం.
55వ సంకీర్తన 22వ వాక్యం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయుడు. దేవుడి మాటలు మనందరి నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. దయచేసి దేవుని మాటలు వింటున్న ప్రియమైన దేవుని జనాంగమా, జ్ఞాపకం చేసుకుందాం ఒక విషయము. చాలామంది మన యూట్యూబ్ ఛానల్ చూడలేకపోతున్నారు. కారణం మనమే వారికి చెప్పటల్లా, షేర్ చేయటల్లా. మన యూట్యూబ్ ఛానల్ పేరు ఇమ్మానుయేల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్. దయచేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆత్మీయమైన ఈ సందేశాలు ఈ లాక్డౌన్ పీరియడ్లో షార్ట్ మెసేజెస్ అందరికీ అందుబాటులో ఆశీర్వాదకరంగా, కుటుంబానికి దీవెనకరంగా ఉండాలని క్లుప్త వర్తమానాలు అందిస్తున్నా. ఇవి అందరికీ చెప్పండి, తెలియపరచండి. తద్వారా అందరూ దీవించబడతారు, కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. ఈ సాయంకాలం నీ భారము యెహోవా మీద మోపుము. మన భారం భరించే దేవుడు మనకున్నాడు. ఒకవేళ ఈ సాయంకాలం నీ కుటుంబంలో ఏం భారం ఉందో, మీ వ్యక్తిగత జీవితంలో ఏం భారం ఉందో, భారం లేని మనుషులు ఎవరైనా ఉన్నారండి? ఎవరైనా ఉన్నారా? నాకు సమస్యలే లేవని ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు ఈ రోజు. ఏదో ఒక సమస్య, ఏదో ఒక సమస్య, ఏదో ఒక భారం. దావీదు కీర్తనలో తన భారాల గురించి అదే మాట్లాడతాడు. చూడండి ఎంత కష్టమో, ఎంత కష్టంలో ఉన్నాడో. 4వ వచనం, నా గుండె నాలో ఏం చేస్తుంది? వేదన పడుచున్నది. ఒకవేళ ఈ సాయంకాలం ఈ పరిస్థితులు ఎవరైతే ఉన్నారో మాటలు వింటున్నారా? నా గుండె నాలో వేదన పడుచున్నది. ఇంకా అంటున్నాడు, మరణ భయము నాలో పుట్టుచున్నది. దావీదు ఎప్పుడు రాసుకున్నాడు చూడండి కీర్తన. మరణ భయం అంట. మరణ భయం. ఎన్నో భయాలు ఉన్నాయి. వాటన్నిటిలో కూడా ఈ మరణ భయం చాలా మందిని పీకుతూ ఉంటుంది. అయ్యో నాకు ఏమైందో, నేనేమైపోతానో, మరణ భయం. మరణ భయం వెంటాడుతూ ఉంటుంది కొంతమందిని. మరణ భయం. గుండెమో వేదన పడుతుందంట. మరణ భయము, దిగులును వణకును నాకు కలుగుచున్నవి. దిగులు, వణకు. చాలా మంది కూర్చున్న వారు, వింటున్న వారిలో దిగులు, తెలియని దిగులు. సామెతల గ్రంథంలో ఒక మాట మనం చదువుతాం చూడండి. సామెతల గ్రంథము ఈ మాట నాకు మాటి మాటికి గుర్తొస్తూ ఉంటుంది. మాటి మాటికి సామెతల గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం. ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చు. పైకి నవ్వుతున్నారు కానీ లోపల దిగులు, వణకు. ఎందుకో తెలియదు. చాలామంది మాకు రాత్రి అయితే అసలు నిద్ర పట్టదండి. ఓరగంట ఆ పడక మీద అటు ఇటు కదులుతూనే ఉంటాము, నిద్ర పట్టదండి. దావీదు కూడా ఆ పరిస్థితులు కూడా నడుస్తున్నాడు. గుండె వేదన పడుతుంది. మరణ భయము, దిగులు, వణకు, మహాభయం. శత్రువు ఎప్పుడెప్పుడు ఏం చేస్తాడా? దావీదు ఈ కీర్తన రాసే సమయంలో శత్రువు భయం. సౌలు తరుగుతా ఉన్నాడు. ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు. ఎప్పుడు చంపేస్తే 3,000 మందిని సిద్ధపరచుకుని లేదంట ఒక దావీదు కోసం. 3,000 మందితో. దిగులు, వణకు, మరణ భయము, మహాభయము, నా గుండెలో వేదన. వీటన్నిటి మధ్యలో దావీదు ఏమన్నాడు తెలుసా? గువ్వవలే నాకు రెక్కలుంటే నేను ఎగిరిపోతాను కదయ్యా అనుకున్నాడు. కానీ దేవుడితో మాట్లాడటం ప్రారంభించిన తర్వాత దేవుడు చెప్తాడు, దావీదు నీ భారం, నీ గుండెలో ఉన్న వేదన, నీలో ఉన్న దిగులు, వణకు, నీ మరణ భయము, నీ మహాభయము నా మీద వెయ్యి, నేను నాదుకుంటాను. ఎందుకో తెలుసా? నీతిమంతులను నేను ఎన్నడను కదలనీయను. నీతిమంతుల సంతానం పక్షాన నేను కార్యాలు చేస్తాను. బాధపడి వారి కోరికను తృప్తిపరిచే దేవుడను నేను. నలిగిన వారికి నేను మహాదుర్గమయ్యా. విరిగిన వారి మనసు గల వారికి యెహోవా ఆసన్నుడు. అప్పుడు అంటాడు, దేవా నా భారం నీ మీద వేస్తున్నానయ్యా. ఈ రోజుల్లో కూడా దేవుని బిడ్డలారా మన భారాలను మీద వేయాలి.
ప్రాముఖ్యంగా ఒక 3 భారాల గురించి ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నాను. మానవ జీవితంలో మనందరి బ్రతుకుల్లో ఉండే ఒక 3 భారాలు చూద్దాం. అది మొదటి భారం, దీని పేరు మత్తయి సువార్త 11వ అధ్యాయము. మత్తయి సువార్త 11వ అధ్యాయం. యేసు ప్రభువారు ఆయన పరిచయం చేస్తూ సువార్త ప్రకటిస్తున్నాడు. ఈ మాట మనందరం ఖచ్చితంగా వినుంటాం, జ్ఞాపకం చేస్తున్నాం. ఏమని చూడండి, మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. దీని పేరు పాప భారం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న, పాపం అనేది ఒక భారం అండి. పాపంలో బ్రతికే వ్యక్తి సంతోషం ఉండలేడు. పాపము ప్రజలకు అవమానం కలుగజేస్తుంది. పాపము పాములాగా కాటు వేస్తుంది. పాపము చాలా ప్రమాదకరమైనది కదా. మనందరం తెలుసు, ఎక్కడైనా ఆఫీసులో కానీ ఎక్కడైనా సరే డేంజర్ అనే చోట, అపాయం అనే చోట ఇట్లా ఇంటూ వేసి ఒక పుర్రె బొమ్మ వేస్తారు కదా. అంటే అపాయం అని. పాపం అపాయకరమైనది, అవమానకరమైనది. పాపము నిన్ను అణిచివేస్తుంది. పాపము నీకు సంతోషం ఇవ్వదు. ఒకవేళ పాపంలో నువ్వు సంతోషిస్తూ నేను భలే ఆనందంగా ఉన్నాను అనుకుంటున్నావేమో, అది ఒకనాటి సుఖమే. ఒకరోజు ఆ పాపం వల్ల నువ్వు తిరగలి విసిరే పరిస్థితి వస్తుంది. సంసోను న్యాయాధిపతి, నాజీరు చేయబడ్డవాడు. ఏం చేశాడు? తల్లిదండ్రుల మాట వినకుండా మోహపు చూపుతో ఒక స్త్రీని మోహించి వెళ్ళి ఆ స్త్రీ తొడ మీద పడుకొని తన బలాన్ని పోగొట్టుకున్నాడు. పాపము బలాన్ని తీసివేస్తుంది. పాపం బలం ఇవ్వదు. చాలామంది అనుకుంటున్నారు పాపం సంతోషం, పాపం బలం, పాపం నాకు రెట్టింపు ఘనత ఏమివ్వదు. పాపము నిన్ను అణచివేస్తుంది. పాపము నీకు అవమానం ఇస్తుంది. పాపము నీకు అంగవైకల్యం ఇస్తుంది. గుర్తుపెట్టుకో, పాపము నీకు అసమాధానం కలుగజేస్తుంది. పాపం చేసే వాడి ఇంటికి బంధువులు రారు, దూరంగా ఉండి వెళ్ళిపోతారు. అమ్మో ఆ ఇంట్లో పాపం ఉందండి, ఆ ఇంట్లో వాయు వరుస తెలియదండి ఆ వ్యక్తులకి, ఆ ఇంట్లో ఈ పాపం ఉందని చెప్పుకొని రారు దగ్గరికి. పాపం ఇంత ప్రమాదకరమైంది. ఇలాంటి పాపాన్ని ఎంతకాలం మోస్తావమ్మా? ఎంతకాలం మోస్తావు? యేసుప్రభువారు ఎందుకు వచ్చారో తెలుసా? మన పాపములన్నింటిలో నుంచి మనకు విడుదల కలుగు చేయాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎవరైతే పాప భారాన్ని మోస్తున్నారో, పాప భారంలో కూరుకుపోయారో, ప్రపంచంలో ప్రయాసపడి పాప భారంతో జీవించే వాళ్ళకి అదొక ప్రయాస. వారు సమాధానాన్ని కోల్పోతారు. అదొక అసమాధానకరమైన స్థితి. ప్రపంచంలో ఆయన దగ్గరండి ఎవరు పిలుస్తారండి? బాగున్న వాళ్ళని తోడు పెట్టుకొని వెళ్ళే లోకం ఈ లోకం. బాగున్న వాళ్ళతో మాట్లాడే లోకం ఈ లోకం. ఇంటెలిజెన్స్ చూస్తారు ఈ లోకంలో తెలివితేటలు ఉండాలి. లోకంలో చెల్లాలంటే, సమాజంలో చెల్లాలంటే డబ్బు ఉండాలి, అందం ఉండాలి, నగలు నట్ర వైడూర్యాలు ఉండాలి. కానీ ప్రభు ఎవరు కోరుకుంటాడు తెలుసా? ఎవరైతే పాప భారంతో నలిగిపోతున్నారో. నేను మీకోసం ఇలాగొచ్చి వచ్చాను. మీ పాపాలు ఎర్రగా ఉన్న హిమోలాగా తెల్లగా చేస్తాను. యేసు రక్తంలో, నేను సిలువలో కార్చిన రక్తంలో మీ పాపం కడిగివేయబడుతుంది. మిమ్మల్ని నేను పరిశుద్ధపరుస్తాను. రండి నా దగ్గరికి, ఆయన దగ్గరికి. ఎంతకాలం మోస్తుంది పాప భారాన్ని? ఎంతకాలాన్ని మోస్తుంది పాప భారాన్ని? ప్రభు పిలుస్తున్నాడు. యేసు ప్రభు దగ్గరికి వస్తే నీ జీవితం బాగు చేస్తాడు, నీకు విశ్రాంతి ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. కాబట్టి మొదటి భారం పాప భారం. ఇంకా ఎవరైనా ఈ మాటలు నీ కొరకు దేవుడు వినిపిస్తున్నాడు. పాప భారంలో నలిగిపోతున్నావా? ప్రయాసంతో ఆందోళనతో ఉన్నావా? అణచివేతల అసమాధానంలో ఉన్నావా? అవమానకరమైన స్థితిగతుల మధ్య నడుస్తూ ఉన్నావా? ఇదిగో యేసు స్వామి నీ కొరకే ఈ మాటలు వినిపిస్తున్నాడు. నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రం బయటకు త్రోసివేయను. రండి నా దగ్గరికి, నేను మిమ్మల్ని బాగు చేస్తాను. పశ్చాత్తాప దేశం దగ్గరికి రా. యేసు నీకు సమాధానం ఇస్తాడు. నీ భారాన్ని తీసివేసి నిన్ను ఆదుకుంటాడు. నిన్ను కదలనీయుడు, నీకు మనశ్శాంతి ఇస్తాడు.
మొదటి భారం. రెండవ భారం కీర్తన గ్రంథం 68వ సంకీర్తన, 68వ సంకీర్తన 19వ వాక్యాన్ని చదువుతాం. చూడండి, 68వ సంకీర్తన 19వ వాక్యం. ప్రభువు స్తుతినందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దీని పేరు అనుదిన భారం. చాలా మందికి జీవితంలో రోజు రోజు ఏదో ఒక భారం. ఈరోజు లేచారంటే ప్రొద్దున్నే లేవగానే ఒక భారం వచ్చి పడింది అంతే. ప్రొద్దున్నే లేవగానే ఒక భారం వచ్చింది. అరే ఈరోజు షాపింగ్కి వెళ్ళాలి, సరుకులు తెచ్చుకోవాలి, లేకపోతే ఆ కొట్టుకు వెళ్ళాలి, రిలయన్స్ మార్ట్కి వెళ్ళాలి, ఆడే జనాలు ఎక్కువ ఉన్నారు, ఏం చేయాలి? అనుదిన భారం, ఏదో ఒక భారం. ఎట్లా ఈ పరిస్థితులు, ఎట్లా కుటుంబ భారం, అనుదిన భారం. ప్రభంటున్నాడు, ప్రభువు స్తుతినందును గాక, అనుదినము ఆయన మా భారాన్ని భరించుచున్నాడు. నువ్వెందుకు మోస్తున్నావు నీ భారం? ప్రభంటున్నాడు, నీ భారం మోసే దేవుడు నేను ఉన్నాను కదా. నీ భారం అది ఏదైనా సరే, నీ భారం అది ఏదైనా సరే నా మీద వెయ్యి, దాన్ని తేలికగా చేస్తాను. అనుదిన భారాలు మనం తీసివేసుకొని సంతోషంగా జీవించాలంటే ప్రార్థన అనే ఆయుధం ప్రభు మనకించాడు. ప్రార్థన చేయాలి అమ్మలారా. అందుకనే ప్రార్థన ప్రార్థన ప్రార్థన. యేసుప్రభు అంటాడు, విసుగక నిత్యము ప్రార్థన చేయండి, చెయ్యాలి చెయ్యాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మన భారములన్నిటిలో నుంచి ఆయన మనకు విడుదల. అనుదిన భారం ఉన్నాయా? ఏదైనా భారం ఉందా? ఇంట్లో ఏదైనా భారం ఉందా? బిడ్డల విషయంలో ఏదైనా భారం ఉందా? ఏదైనా దిగులుందా? ఏదైనా చింత ఉందా? ఆ భారం అంతా ప్రభు మీద. ఉదయం లేవగానే మనం చేయాల్సింది అదే దావీదు అంటాడు కదా, 17వ కీర్తన ఎంత బలమైన మాట అంటాడు చూడండి. 15వ వచనం, 17వ కీర్తన 15వ వచనం. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేస్తానయ్యా. నేను మేలుకొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో లేవగానే నీ దర్శనం చేసుకుంటాను. ఎందుకంటే ఎప్పుడైతే నా భారాలన్నీ నీ దగ్గర చెప్పుకుంటానో అప్పుడు నా ఆశను తీరుస్తానయ్యా. అనుదిన భారాలు, పిల్లల విషయమై ఒక భారం, ఉద్యోగ విషయమై ఒక భారం, కుటుంబాల గురించిన భారం దేవుని మీద మీ చింత యావత్తు దేని గురించి చింతపడుకుని మీ చింత యావత్తు నా మీద ఏమన్నాడు కదా ప్రభు. ఏం వేయడానికే దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి రెండవది అనుదిన భారం. మూడవ మాట చెప్తా చూడండి, సామెతల గ్రంథము 16వ అధ్యాయం. ఇది చాలా మంది పుట్టది ఈ భారం. సామెతల గ్రంథము 16వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. దీని పేరు పనుల భారం. పాప భారం, అనుదిన భారం, మూడవది పనుల భారం. ఎటువంటి పనుల్లో ఒత్తిడిలో నలిగిపోతుంది. ఈ రోజుల్లో పని చేయాలంటే ఎంత ఒత్తిడండి. ఆ స్ట్రెస్ వల్లే షుగర్, బీపీ లేకపోతే రోగాలు వస్తూ ఉన్నాయి కదా. స్ట్రెస్ని అధిగమించాలంటే ఏదో చేయాల్సిన పనే లేదు. ఈ భారం దేవుని మీదే. నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశాలు ఎలా పని అవ్వాలనుకుంటున్నావో అంతకంటే గొప్పగా దేవుడు చేసి పెడతాడు. పనుల భారం. ఏ పని గురించి నువ్వు భారంతో అలసిపోతున్నావు? నీ ఉద్యోగాల గురించి అలసిపోతున్నావా? చాలామంది ఈ సమయంలో మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనం అభినందించాలి. మెడికల్ డిపార్ట్మెంట్ వారు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ముగ్గురు, ఈ 3 డిపార్ట్మెంట్ ఇప్పుడు బాగా యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటాం కదా వారిని మనం ఇప్పుడు, అన్సంగ్ వారియర్స్ వాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. వారి వరకు మనం ప్రార్థన చేయాలి, మన బాధ్యత అది. అలాగే ఒకవేళ తెలియకుండా మీ ఇంట్లో కూడా ఏదైనా పనుల భారం, దేవుడు అంటున్నాడు, మీ పనుల భారం యెహోవా మీద ఉంచండి, అప్పుడు మీ ఉద్దేశాలు సఫలం చేస్తాను నేను. ఎవరు బిడ్డారా?
ఈ సాయంకాలం దావీదు కీర్తన 55:22 వాక్యం, నీ భారము యెహోవా మీద ఉంచు. నీ భారం ఎందుకు నువ్వే మోస్తావు? దేవుని బిడ్డారా, నీ భారం ఏదైనా భరించే దేవుడు మనకున్నాడు. గిబ్సన్ దొర గారు మనందరికీ బాగా తెలుసు కదా. నేను కూడా చిన్న వయసులో గిబ్సన్ దొర గారిని బాగా ఎరుగుదును. ఆయన బాగా గుర్తు తెలుసు. ఆయన పరిచయం చేస్తున్న దినాల్లో గిబ్సన్ దొర గారు ఆయనకి అప్పుడే కొత్తగా జీప్ ఇచ్చారంట సువార్త పరిచయం కోసం. ఆ జీప్ వేసుకుని వెళ్తూ ఉన్నాడంట ఒక చోట. ఆయన వెళ్ళి వస్తూ ఉన్నాడంట. ఆయన సంఘసభ్యుడు ఒక ఆయన అబ్రహాం అని ఆయన అడవిలో నుంచి కట్ల మోపు కొట్టుకొని అది తల మీద పెట్టుకొని ఇంటికి వస్తూ ఉన్నాడంట. ఎండలో ఆ కట్టెల మోపు మోసుకొని వస్తుంటే గిబ్సన్ దొర గారు చూసి, అరే అబ్రహాం రా, వచ్చి వెనకాల ఎక్కి కూర్చో, ఎందుకు నువ్వు మోస్తావని ఆయన వెనకాల ఎక్కించి కూర్చున్నాడంట ఈ జీబులో. వెనకాల ఎక్కి కూర్చున్నాడు అబ్రహాము. కానీ ఇంకా వెనకాల నుంచి దొరగారికి ఈ శబ్దం వస్తుందట, ఆయాసంతో కూడా నలుపు వస్తుందంట. జీవాన్ని చూస్తే ఈ అబ్రహాం అనేటువంటి విశ్వాసి జీవులు ఎక్కి కూర్చున్నాడు, కానీ కట్టెల మీద మోపు మాత్రం తీయలేదంట. త్వరగా అన్నారంట, అబ్రహాం నేను ఎందుకు నేను జీవి ఎక్కించుకుంది? అయ్యా నన్ను తీసుకెళ్ళాలనే కాదయ్యా, ఎండకు నువ్వు మోస్తున్నావు, ఆ భారం ఆ కట్టెల మోపు ఇదిగో ఈ జీవులో పెట్టి నువ్వు కమ్మ కూర్చుంటావు కదా నేను ఎక్కించుకుంది. చాలా మంది ప్రభు దగ్గరికి వస్తున్నారు, కానీ విశ్వసించి మీ భారాలను మీద వేయలేకపోతున్నారు. విశ్వసించండి, ఈ సాయంకాలం మీ భారం ఏదైనా దేవుడు భరించే దేవుడు, దేవుడు సహాయం చేసే దేవుడు, దేవుడు కృప చూపించే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నీ నాదుకొనును. అది పాప భారమైన, అనుదిన భారమైన, పరువుల్లో వచ్చే భారమైన, అది ఏ భారమైనా సరే ప్రభువే మీకు సహాయం చేయనుగాక. ఈ మాటలన్నీ ప్రభు మనందరి హృదయంలో నిరంతరంగా ఫలింపచేయునుగాక. ఆమె ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, దైవ దేవ, ప్రేమ స్వరూపి నీకు స్తోత్రాలయ్యా. ఈ సాయంకాలం యూట్యూబ్ ద్వారా ఈ మాటలు విన్న బిడ్డలందరినీ కూడా మీరు దర్శించి దీవించి అయ్యా, మరి మా జీవితాల్లో వచ్చే ప్రతి విధమైన భారాలు మీకు అప్పగించుకొని మీ మీద వేసిన ఆయన మేము నెమ్మది, సమాధానం, విశ్రాంతిని మధ్య బాధ్యత ఇచ్చేయండి. వాగ్దానాలు నెరవేర్చండి. విన్న మాటలు ప్రభా అందరూ ప్రతి ఒక్కరు విశ్వసించి మరి హృదయాలను నిరంతరంగా ఫలభరితం చేయమని కుటుంబాలుగా బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యంతో నీ మాటలు వింటున్న వారికి యేసు నామములో స్వస్థత కలుగును గాక. అది ఏ భారమైనా సరే యేసు నామములో తొలగిపోను గాక. నాయన అనారోగ్యం, కుటుంబ సమస్యలు, పనుల భారం, ఒత్తిడి, పాప భారం, అదేదైనా యేసు నామములో పటాపంచలైపోను గాక. ఈ బిడ్డలకు విశ్రాంతి, నెమ్మది దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం ఈ మాటలు విన్న ప్రియులందరికీ, కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువు రాకడ పర్యంతం తోడు ఇల్లును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.